గుడ్లు బాగున్నాయా లేదా అనేది ఇలా చెక్ చేయాలి. చూడండి, వాటర్లో వేసిన వెంటనే పైన తేలుతుంది. మంచిగా ఉంటే మాత్రం లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఇది వచ్చేసి మనకు ఖరాబ్ అయిన ఎగ్. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది ఫ్రైడే రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట. ఈరోజు మార్నింగ్ నుంచి ఇంకా వీలైతే ఈవినింగ్ వరకు అయితే షూట్ చేస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి 10:45 అవుతుంది. ఇంకా ఫ్రైడే కదా, ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మా హస్బెండ్ వచ్చేసి శంషాబాద్ వెళ్ళాడు అనమాట. ఓలా బైక్ ఈరోజు తీసుకెళ్ళాడు. ఓలా బైక్ సర్వీసింగ్ కోసం ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవాలంట, దానికి టోకెన్ తీసుకోవాలంట. అందుకని నిన్న ఫోన్ చేసి అడిగితే వాళ్ళ మేనేజర్కి డైరెక్ట్గా రావద్దు, ముందుగా టోకెన్ తీసుకొని రావాల్సి వస్తుంది అంటే నిన్న టోకెన్ తీసుకున్నాడు. ఈరోజు బైక్ మీదనే వెళ్ళారనమాట, ఓలా బైక్ మీదే. మా ఇంటి పక్కన బాబు ఒక్కడే వస్తే మళ్ళీ మంచిగా సేఫ్గా డ్రైవ్ చేస్తాడో లేదో అనేసి ఇద్దరు బైక్ మీదే వెళ్ళారు. శంషాబాద్లో బైక్ పెట్టేసి ఈ అత్తాపూర్లో మాది కారు ఉందన్నమాట, ఈవీ కారు, విన్సర్ కార్ అక్కడే ఉంది. అది కూడా చెప్పాను కదా ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో. అక్కడ అది కూడా సర్వీసింగ్ టైం వచ్చింది అనేది ఒక పార్ట్ అయితే పోయింది, అందుకని అది వేయించడానికి అక్కడే పెట్టాడనమాట. మా ఇన్నోవా కార్ వచ్చేసి షాద్నగర్లో ఉంది. ఈరోజు 2 కార్లను తీసుకొని ఇంటికైతే వస్తానని చెప్పి వెళ్ళాడనమాట. ఇప్పుడే బైక్ మీద వెళ్ళాడు కాబట్టి కొంచెం టెన్షన్ అనమాట. మనం వెళ్ళేది సరిగ్గా వెళ్ళినా సరే వచ్చేవాళ్ళు సరిగ్గా రారు కదా, అందుకని అది కూడా ఇప్పుడు బయలుదేరాలు. ఎప్పుడో 8కి, ఉదయం 8కి అలా బయలుదేరి ఉంటే కొంచెం నీడ కూడా ఉంటుండే. ఇప్పుడు 10:45కి అయితే వెళ్ళారు. ఇప్పుడు బాగా ఎండ ఉంది బయట, ఈ టైంలో అయితే వెళ్ళారనమాట. వద్దంటే కూడా చెప్తే వినకుండా అలాగే వెళ్ళారు. ఇంకా పిల్లలు వచ్చేసి మా జస్సు బయట ఏదో గేమ్స్ ఆడుకుంటున్నాడు, మా పెద్దోడేమో టీవీ చూస్తున్నాడు అనమాట. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వంట వరకు వెళ్ళలేదు. పిల్లలు ఇప్పుడిప్పుడే లేచారు కాబట్టి పాలు తాగారు, ఏమంటారు, ఒకరేమో రాగి జావ తాగుతున్నారనమాట. మా ఆయన వచ్చేసి డ్రై ఫ్రూట్స్ జ్యూస్ చేసిన అది తాగేసి వెళ్ళిపోయిండు. ఇంకా ఇప్పుడైతే వంట చేయాలి. ఈరోజు ఫ్రైడే కదా, బయట మార్కెట్ కూడా ఉంటుంది అనమాట. మార్కెట్కి అయితే ఏం వెళ్ళాను, ఎందుకంటే నిన్న ఎగ్జామ్ కోసం వెళ్ళాను కదా, అక్కడే తీసుకొచ్చాను అనమాట కూరగాయలన్నీ. ఇంకా ఇప్పుడు వెళ్ళాల్సిన పని లేదు, ఇంట్లోనే. ఇప్పుడు నైట్ వచ్చేసి మునగాకు తీసుకొచ్చాడనమాట బయట నుంచి. ఈయన ఇక్కడ రీల్లో లేకపోతే ఏదో వీడియో చూశాడంట, మునగాకు వల్ల చాలా యూజెస్ ఉంటాయి, కాల్షియము అలాగే ఏమంటారు ఐరన్ ఎక్కువగా ఉంటుందని చెప్పి ఇక్కడ చూశాడంట. ఇంకా దాని గురించి నాకు వాట్సాప్లో షేర్ చేశాడు. అది మునగాకు కూడా తెప్పించాడు అనమాట నిన్న. అది నైట్ వీడియో అయితే కొంచెం షూట్ చేసిన, అది క్లిప్ అయితే యాడ్ చేస్తా. ఆ మునగాకును కరివేపాకు మునగాకు 2 కలిపి ఫ్రై చేసి పౌడర్ ఎండుమిరపకాయతో ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టమని చెప్పాడు అనమాట. కర్రీ అయితే ఒకటే రోజుకే అయిపోతుంది. ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకుంటే డైలీ కొంచెం తినొచ్చు అని చెప్పేసి చెప్పాడు. అది కూడా క్లిప్ అయితే యాడ్ చేస్తా చూడండి. ఎప్పుడు నార్మల్గా ఇంట్లో పనులు అంత చేయరు కదా, నైట్ ఆ మునగాకు మీద ఇంట్రెస్ట్, అంటే లాభాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది ఆయన్నే కూర్చొని ఆకులన్నీ తీసేసిండు అనమాట, పిల్లలందరూ కూర్చొని. ఈరోజు అది కూడా కడిగేసి మునగాకు పౌడర్ అయితే చేసి పెడతా. ఇప్పుడైతే రైస్ వండి ఏదైనా కర్రీ చేయాలి. తోటకూర, ఆకుకూరలు ఉన్నాయన్నమాట. ఆకుకూరలు తొందరగా పాడైతాయి కదా, ఫస్ట్ వాటినే చేయాలి. చెప్పాను కదా, ఇదే అనమాట మునగాకు, ఫ్రెష్గానే ఉంది. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదా షాద్నగర్లో, ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా, ఆ అన్న వాళ్ళ ఇంటి ముందర ఉందన్నమాట చెట్టు. ఆ చెట్టుకి చాలా ఒక 1 వీక్ నుంచి చెప్తున్నాడంట, వాళ్ళు డైలీ మర్చిపోయి వస్తున్నాడు. ఇంకా ఈరోజు అయితే తీసుకొచ్చారు నైట్ టైము. ఇంకా వీటిని అందరూ చూడండి ఎంత పని మీద కూర్చొని అంతా ఒక్కొక్క ఆకు తీస్తున్నారనమాట. నేనేమో లోపల వంట పని చేస్తున్నా, ఒకసారి చూడండి అనేసరికి అందరూ ఒకేసారి చూసిర్రు వీడియో తీస్తున్నా అని చెప్పేసి. కొంత 10:30 వరకు తినలేదన్నమాట. 10:30 వరకు ఇలాగే తీస్తూనే ఉన్నారు. 10:30 తర్వాత మళ్ళీ లేట్ అవుతుంది అనేసి ఇంకా స్టాప్ చేసామన్నమాట. ఇంకా కొంచెం అయితే మిగిలిపోయి ఉంది, ఇదైతే మిగిలిందనమాట. లేత లేత కాకుండా కొంచెం ముదిరిన ఆకు అయితే తెంపి పెట్టుకున్నాము. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఈరోజు ఫ్రైడే కదా, బయట గడపకు పసుపు రాసి పువ్వులు, అలాగే ఇది బియ్యం పిండి అనమాట, బియ్యం పిండితో అయితే ముగ్గు వేసుకున్నా. అక్కడక్కడ కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నా. ప్రతి శుక్రవారము గడపకు పూజ చేసుకొని అలాగే ఇంట్లో దీపం అయితే వెలిగించుకుంటా. తర్వాత ఇంకా ఈ మూలలో అనమాట, ఈశాన్య మూలలో చెంబు అయితే పెట్టుకుంటా అనమాట. ఇంకా ప్రతి శుక్రవారం చేంజ్ చేస్తాను చెంబు. అందులో ఉన్న వాటర్ చెట్లకి, తులసి చెట్టుకు, ఉసిరి చెట్టుకు పోసి మళ్ళీ అది ఒకసారి చెంబు మొత్తము నీట్గా క్లీన్ చేసేసి
నీళ్ళు వేసి పసుపు పూసి అలాగే బొట్లు పెట్టి ఇంకా వెంకటేశ్వర స్వామి నామం కూడా దిద్ది అందులో పసుపు కుంకుమ గంధము అక్షంతలు ఒక ₹1 అన్న ₹2 అయినా కాయిన్ వేసేసి పువ్వు పెట్టి ఇంకా ఈశాన్య మూలలో పసుపుతో అలకేసి దానిపైన కూడా బియ్యం పిండితో ముగ్గేసి చెంబు అయితే పెట్టుకుంటాను అనమాట ప్రతి శుక్రవారము. ఇంకా తర్వాత దేవుడి దగ్గర కూడా పూజ అయితే చేశాను. ఇక్కడ కూడా కంప్లీట్ అయిపోయింది. నాకైతే మంచిగా అనిపించింది అనమాట. ప్రతి శుక్రవారం ఇలా చేసుకోవడం వల్ల ఈశాన్య మూలలో అది ఏమంటే చెంబు పెట్టుకోవడం వల్ల, రాగి చెంబు పెట్టుకోవడం వల్ల కొంచెం ఇంట్లో ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. అది కొంచెం ఫ్రీ ఎక్స్పీరియన్స్ అనమాట. అలా తర్వాత మేము నైట్ తీసి పెట్టిన ఆకంతా ఇదే అనమాట. కొంచెం ఈ కలర్లో ముదురు కలర్లో ఉన్నాయి కదా, ఈ ఆకంతా తీసి పెట్టిన దీన్ని కొంచెం సేపటి తర్వాత పౌడర్ అయితే చేసి పెడతా. ఇంకా తర్వాత చపాతీ అయితే చేసాము. చపాతీ ఇంకా ఫస్ట్ అయితే చపాతీ చేసి పెట్టిన. ఇంకా తర్వాత వచ్చేసి కర్రీ చేసి రైస్ వండేయాలన్నమాట. ఎప్పుడు ఈ చపాతీ చేసినా సరే ఎంత కొంచెం తక్కువ చేద్దామని చూసినా సరే ఫస్ట్ తక్కువ పిండి వేసుకుంటాను. మళ్ళీ నాకు నా సాటిస్ఫాక్షన్ కాదనమాట. మళ్ళీ పిండి వేసేస్తాను అనమాట. ఏ కాడికి ఒక 2-3 ఎక్కువనే వేసుకుంటాం కానీ తక్కువ అయితే చేయను. ఎంత తక్కువ చేయాలన్నా సరే రాదనమాట. అది అలా అలవాటు అయిపోయింది ఎక్కువ వేయడము. ఇంకా చపాతీ అయిపోయినాయి. తర్వాత ఇది తోటకూర అనమాట. ఈరోజు ఉల్లిగడ్డలు వేసి ఇంకా తోటకూర ఫ్రై అయితే చేస్తా. ఇంకా ముగ్గురమే ఉన్నాం కదా. ఆల్రెడీ గోకరకాయలు కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ తుంచి పెట్టుకున్నా. ఫ్రిడ్జ్లో ఎంత నిండిపోయింది అనమాట. ఈ టమాటాలు వచ్చేసి లాస్ట్ ఫ్రైడే మార్కెట్లో తీసుకున్నా. ఇవి వచ్చేసి మేము కొత్తకోటలో తెచ్చుకున్నాం. అక్కడ న్యాచురల్గా ఉంటాయి కదా, పొలాల నుంచి న్యాచురల్గా వచ్చినాయి. ఇక్కడేమో అంతా మార్కెట్ల నుంచి తీసుకొచ్చి అమ్ముతారు కదా. అక్కడ కాకుండా పొలాలలో రైతులే డైరెక్ట్ తీసుకొచ్చి అమ్ముతారనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చినాయి. ఇంకా ఈ ఉల్లిపాయలు వేసి ఇంకా తోటకూర ఫ్రై అయితే చేస్తా. ఇంకా పిల్లలేమో టీవీ చూసుకుంటూ ఉన్నారు. ఇక్కడేమో ఆనియన్స్ కట్ చేస్తున్నా. ఈ ఆనియన్స్ మనకి రెడ్ కలర్ ఆనియన్స్ ఉంటుంది కదా, రెడ్ పైన పీల్ అనేది రెడ్గా ఉంటుంది కదా, అవేమో చాలా ఎక్కువ కారం ఉంటాయి అన్నమాట. కానీ అవి కొంచెం హెల్త్కి కూడా మంచిది కాదంటారు. బాడీ పెయిన్స్ వస్తాయంట అవి తింటే. ఇంకా వైట్ ఆనియన్స్ ఉంటాయి కదా, అవి మంచిది అనమాట. అవి మనం ఇక్కడ మన సైడ్ పండేవి వైట్ ఆనియన్సే వండుతాయి. కానీ కొన్ని సీజన్లలో ఎందుకో మరి రెడ్ కలర్ ఆనియన్సే వస్తాయి. ఇక్కడ నేను కట్ చేసేది కూడా రెడ్ ఆనియన్సే అనమాట. లాస్ట్ టైం బంగారు మైసమ్మ దగ్గరికి మైసమ్మని చేయడానికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద సంచి తీసుకొచ్చిండ్రు, అంతా రెడ్ ఆనియన్సే. ఇంకా అవే ఉన్నాయి, అవే వాడుతున్నాం అనమాట. కానీ మనం తెచ్చుకుంటే వైటే తెచ్చుకోవాలి, రెడ్ అయితే తెచ్చుకోవద్దు. ఇట్లా వైట్ ఆనియన్స్ పైన ఫంగస్ ఉంటుంది కదా, దాన్ని ఖచ్చితంగా క్లీన్ చేసేసుకోవాలి. ఒక్కొక్కసారి అలాగే వేస్తుంటారు కదా, అలా అస్సలు వేయద్దు. అది ఫంగస్ చాలా డేంజరు. అలాగే కట్ చేసినప్పుడు పైన కొంచెం వైట్ కలర్లో ఉంటుంది కదా, అది కూడా తీసేయాలన్నమాట. ఎందుకంటే అందులో కొంచెం పాయిజన్ ఉంటుందంట, తెలీదు. టమాటాల్లో అలాగే ఈ ఉల్లిగడ్డలలో ఉంటుందని చెప్పారు. కానీ నేను అందుకని అప్పటి నుంచి, నాకు తెలిసినప్పటి నుంచి అదంతా తీసేస్తూనే ఉంటా. ఆ ఉల్లిపాయలు ఏంటో కానీ కళ్ళు విపరీతంగా మండుతున్నాయి అన్నమాట. ఇంకా ఈ 4 ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకొని స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టుకున్నా. అది ఎలాగో ఫ్రై చేస్తే కొంచెమే అవుతుంది కాబట్టి చిన్న ప్యానే పెట్టుకున్నాను అనమాట. ఆయిల్ వేసుకొని అందులో ఈ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట ఉల్లిపాయలు. ఫస్ట్ కొత్తగా వంట చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆకుకూరల్లో ఆకులు ఇంత ఉంది కదా అనేసి సాల్ట్ ఎక్కువ వేసేస్తారు. కానీ అది ఫ్రై అయిన తర్వాత కొంచెం అవుతుందని వాళ్ళకి తెలియదు కదా. ఇంకా ఇంత ఆకు కదా అనేసి ఎక్కువ వేసేస్తే తర్వాత ఫ్రై అయినాక కొంచెం అయినప్పుడు అది ఎక్కువ ఉప్పు అవుతుందన్నమాట. అందుకని ఫస్ట్ స్టార్టింగ్లోనే అస్సలకే వేసుకోకపోయినా పర్వాలేదు, లాస్ట్ కలుపుకోవచ్చు. ఇంకా లేకపోతే కొంచెమేనా వేసుకోవాలి. ఇంకా ఈ ఆకు మొత్తం ఒకసారి కడుగుతున్నా. ఇందులో సన్న ఇసుక ఉంటుంది అనమాట. కొంచెం ఇసుక మన కర్రీలోకి వచ్చినా సరే ఇంకా మొత్తము పళ్ళం మధ్యలో ఇసుక పడుతూనే ఉంటుంది. ఒకసారి చూడండి ఎంత ఇసుక వచ్చిందో. ఇంకా 2 times అలా కడిగాను. కడిగిన తర్వాత మళ్ళీ కొంచెం ఫ్రెష్ వాటర్ వేసి కడగాలి అనమాట. ఈ పైన సింటెక్స్ నుంచి వస్తాయి కదా వాటర్, అవి కూడా సరిగ్గా ఉంటాయో అనేసి ఇంకా లాస్ట్ టైము 3rd time ఇలా మనము ఇంట్లో వాటర్ ఉంటుంది కదా, ఫిల్టర్ వాటర్, దాంతో అయితే కడిగేసిన. ఇంకా మనకు ఫైనల్గా కర్రీ మొత్తం చేయడం అయితే చూపించలేదు, బోర్ వస్తుందని. ఫైనల్గా అయితే మనకు తోటకూర ఉల్లిగడ్డ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మా చిన్నోడికి ఇంకా అసలు దిగడబోదనమాట. ఖచ్చితంగా పెరుగు అడుగుతాడు వాడు. ఫ్రై ఆకుకూరలు ఫ్రై మంచిగా ఉంటుంది కానీ అసలు తినడు అనమాట. నాన్ వెజ్ ఉంటేనేమో తింటాడు కానీ ఇంకా వెజిటేరియన్ ఏం తినడు. వేసిన కొంచెమే కర్రీ లాస్ట్లో చూపిస్తాను చూడండి. కొంచెం కర్రీ వేస్తే అసలు అది తినలేడు. ఆ న్యూస్ క్లిప్ వచ్చేసి కొంచెమే పెట్టిన అనమాట. మా పిల్లలు నిన్న నుంచి ఆ న్యూస్కే చూస్తూనే ఉన్నారనమాట. ఇండియా పాకిస్తాన్లో అది
జరుగుతున్నాయి కదా యుద్ధాలు, దానికే అతుకపోయి ఉన్నారు. ఇంకా మా రాబిన్ గారు కూడా రైస్ అయితే వండుతున్నాయి, ఇప్పుడు నానబెట్టింది అందుకే. ఇంకా పిల్లలకైతే రైస్ పెట్టేసి చూడండి, ఇది మా చిన్నోడికి గింతే కర్రీ వేసిన, ఆ కర్రీ మొత్తం అలాగే పక్కన పెట్టేసి పెరుగు తెచ్చుకొని మళ్ళీ పెరుగుతో తిన్నాడు అనమాట. ఇంకా వీడియో అయితే షూట్ చేయలే మా పెద్దోడికి ఇది, ఇంకా నేను కూడా ఒకేసారి తినేస్తున్నా. ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ. సర్వీసింగ్కి వెళ్ళిన ఓలా స్కూటీ అయితే వచ్చేసింది. ఇక్కడ సైడ్కి మొత్తం పోయింది అనమాట, అదంతా చేయించారు. తీసుకొచ్చి ఆ బాబు తీసుకొచ్చి స్కూటీ ఛార్జింగ్ అయితే పెట్టిండు. మా ఆయన వచ్చేసి ఇంకా రాలేదనమాట. షాద్నగర్లో ఇన్నోవా కార్ ఉంది కదా, అది తీసుకొని వస్తాడు ఒకటేసారి. ఇక్కడంతా ఇది పోయింది అనమాట, అదంతా చేయించారు. ఒక్కరోజు ఇది 100% ఛార్జింగ్ పెడితే మనకు దాదాపు 20 days 30 days వరకు వస్తుందన్నమాట ఛార్జింగ్. ఫ్రైడే కదా, ఈరోజు మార్కెట్ చూడండి బయట, మా ఇంటి ముందు అనమాట ఇదంతా. ఇంకా 1 kilometer వరకు ఉంటుంది మార్కెట్ వచ్చేసి. మొత్తము అన్ని సామాన్లు దొరుకుతాయి అన్నమాట, దొరకని అంటూ ఏం లేదు. అన్ని కూరగాయలు, అన్ని రకాల బీహార్ వాళ్ళు తినే కూరగాయలు, అలాగే తెలుగు వాళ్ళు ఎన్ని వెరైటీస్ ఉంటే అన్ని వెరైటీస్ అన్నీ దొరుకుతాయి. లాస్ట్కి బ్రొకోలీ కూడా దొరుకుతుంది అనమాట. చెప్పాను కదా ఆల్రెడీ మునగాకు పౌడర్ చేద్దామని, దానిలో 2 సేమ్ క్వాంటిటీలో చేయాలన్నమాట. అందుకోసం అయితే 2 సేమ్ వేయాలి, కరివేపాకు అలాగే మునగాకు. అందుకోసం అయితే తెప్పించా. కరివేపాకు అలాగే పచ్చిమిర్చి అయితే తెప్పించిన. ఇది 1/2 kg, ఇది 10 rupees అనమాట. 10 rupeesది ఇంత ఇస్తారు ఈరోజు మార్కెట్ రోజు. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇప్పటికే స్టాప్ చేస్తున్నా, వీలైతే షూట్ చేస్తా, లేకపోతే ఇక్కడికే స్టాప్ చేస్తున్నా. ఫస్ట్ టైం చూసిన వాళ్ళంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టార్టింగ్లో ఎగ్ వీడియో పెట్టినా కదా ఒక చిన్న క్లిప్పు, అదేమో ఖరాబ్ అయిన ఎగ్ అనమాట. ఇదేమో నీళ్ళలో వేయంగానే గ్లాస్లో అడుగు భాగానికి పోయింది కదా, ఇదేమో మంచి ఎగ్గు, అదేమో ఖరాబ్ అయిందనమాట. అదేమో పడేసేసిన, ఇంకా ఇదేమో ఉడికిస్తున్నా అనమాట. మార్నింగ్ అయితే ఎంత చెప్పినా నేను స్కూటీ మీద వెళ్ళొద్దని చెప్పి, బస్కి వెళ్ళు, ఆ బాబేమో స్కూటీ తీసుకొని వస్తాడని చెప్పిన. ఎప్పుడు స్కూటీల పైన బైక్ల పైన ఎక్కువ శాతం అసలు తిరగరు కదా. ఒక్కసారి వెళ్ళేసరికి ఆ కళ్ళు ఇన్ఫెక్షన్ అయిందన్నమాట, కళ్ళు రెడ్గా తయారైనాయి. ఇంకా ఐ డ్రాప్ వేసుకొని పడుకున్నాడు అనమాట. కొంచెంసేపు 7 అవుతుంది, ఐలో డ్రాప్ వేసుకొని ఇంకా పడుకుండు. కళ్ళు మొత్తానికే, ఒక కన్ను అయితే మొత్తానికి రెడ్గా అయిపోయింది అనమాట. ఇక్కడ వచ్చేసి టమాటా కర్రీలో ఎగ్ వేసి చేస్తున్నాను నైట్ డిన్నర్కి వచ్చేసి. ఇదేమో మునగాకు మొత్తము నీట్గా కడిగేసి పెట్టిన అనమాట. రేపు కొంచెంసేపు ఎండకు పెట్టి మునగాకు పొడి అయితే చేస్తా. ఇది టమాటా కర్రీ కోసం టమాటాలు అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మా చిన్నోడికి పాలు పోసి దాదాపు అరగంట అయిపోయింది. దీన్ని తాగకుండా ఇది చాక్లెట్కి సిల్వర్ కాయిల్ పేపర్ వస్తుంది కదా, ఆ పేపర్ని ఈ విధంగా కవర్ చేసేసి ఇంట్లో పెట్టేసి బయటికి వెళ్ళిపోయాడు అనమాట. ఆడుకోవడానికి వెళ్ళిండు, తాగమంటే తాగకుండా. ఎక్కడి నుంచి వస్తాయో ఇలాంటి ఐడియాలన్నీ. పాలు కావాలని చెప్పి సతాయించి తీసుకున్నాడు. పోసిచ్చిన తర్వాత ఈ విధంగా చేసి వెళ్ళిండు చూడండి. ఇంకా గుడ్లకైతే ఒక గుడ్డుకు 3 ఘాట్లు అలా పెట్టేసి ఈ టమాటా కర్రీలో వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో మనం ఉడికించుకుంటే మనకు ఎగ్ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. ఆల్రెడీ చెప్పాను కదా 28కి మాకు ఎగ్జామ్స్ ఉన్నాయని. ఆ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అయిందనమాట, May 6th స్టార్ట్ అవుతుంది. ఇంకా మా ఆయన వచ్చేసి బయట అక్కడ దాడి జరిగింది కదా కాశ్మీర్లో, దానికోసం అని క్యాండిల్ ర్యాలీ చేస్తున్నారు, అక్కడికైతే వెళ్ళారనమాట. మళ్ళీ నెక్స్ట్ మంత్ 6th అయితే స్టార్ట్ అవుతుంది ఎగ్జాము. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, అలాగే ఫస్ట్ టైం చూసిన వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.